సో ఈ యెహోవా అనే క్యారెక్టర్ ఎట్లుంటుందంటే, నన్ను నమ్మకుంటే నిన్ను నరకయాత పెడతా. ఓకే. అంటే ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం అని ఒక ఇది బుక్ ఉంటుంది. దాంట్లో 28వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో ఎట్లుంటుందంటే, నన్ను నమ్మితే నీకు ఇండ్లు ఇస్తా, నీకు పెళ్ళిళ్ళు అవుతాయి, నీకు పిల్లలు పుడతారు, నీకు పంట చేతికి ఇస్తా, అన్నీ చేస్తా అని చెప్తాడు. నన్ను పూజించకుండా వేరే దేవుణ్ణి పూజిస్తే నీ పొలాన్ని లాగేసుకుంటా, నీ రాజ్యాన్ని లాగేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ పెళ్ళని తీసుకొని ఇంకోనికి ఇస్తా, నీ పిల్లలతో నీ పిల్లలు పుడతారు కదా వాళ్ళని తీసుకొని ఇంకోరికి అప్పగిస్తా. ఇట్లా అరాజకాలు చేసేవాడు దేవుడు ఎట్లయితాడు సార్? తత్వం కాదు కదా, కాదు కదా దేవుడు అనేవాడు అట్లుంటాడా? సో ఈ పాత నిబంధనలో మొత్తం దేవుడి తత్వం ఎట్లుంటుంది. ఇక ఈయనని ఎవరైనా దేవుడు అనుకుంటానంటే ఆడు పక్క పిచ్చోడై ఉండాలి. ఎందుకంటే